హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా రాఘవేంద్ర అయితే పనుకొని ఉన్నాడు. శైలు అయితే బ్రష్ చేసేకపోయిందిలేండి. ఇంకా నేనైతే పూకోస్ అయితే చేసినాను. టిఫిన్కి వచ్చేసి ఇంకా కోసపల్లిం చేసినాను. ఇంకా చపాతీ అయితే చేసినానులేండి. అన్నం చేసినాను. చారు అయితే నేను అది కొంచెం ఉండే అదే చేసుకున్నాము. ఇంకా పెరుగైతే తెప్పించుకున్నాంలేండి. ఎండాకాలం కదా అందుకని కొంచెం పెరుగైతే తింటున్నాము. ఇంకా ఈటి పని కదా మేము చేసేది, అది కొంచెం కరెంట్ పని. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడే లేండి వచ్చింది. కొన్ని కూరగాయలు అయితే అయిపోయిండే, ఏమీ లేవు ఇంట్లో. మొన్నను పోలేదు, కొన్ని తెచ్చుకున్నాను. ఇంకా అందుకే శైలు అయితే సామాన్లన్నీ తోమేసింది. పొద్దునైతే దోశ పోసి ఉల్లిగడ్డల పల్లెము చట్నీ మళ్ళీ అన్నం చేసేసి పోయింది. ఇంకా పిల్లలు తినిండారు. ఇంకా అన్నం అయితే కొంచెం ఉంది, ఒక ఇంత ఉంది. మా ఇంటైనా వచ్చి ఎగ్ రైస్ చేస్తాను. ఇంకా అందుకే ఇంకా టైం 8 అయిందిలేండి. ఇంకా 2 తుడుకనం అయితే చేసి పెడతాను. ఇంకా వస్తే ఇబ్బంది పడతాడు. అన్నీ రెడీగా పెట్టా. ఆయాసం వచ్చింది కొంచెము. ఇంకా వాళ్ళు చూడండి ఫోన్ ఇస్తలేదు నాకు ఈ వీడియో తీసేకి. ఎగ్జామ్ నడుస్తూ ఉన్నాయి రావేంద్రకి శైలుకి. ఇంకా రాసుకుంటూనే ఉండరు వాళ్ళు అయితేను. ఇంకా ఎగ్జామ్ అయితే నడుస్తూ ఉన్నాయి రావేంద్రకి శైలుకి. నిన్నైతే రావేంద్రని మేము స్కూల్కి పంపించలేదు. ప్యాంట్ కొంచెం వేసుకొని కాలేదు వానికి, అది స్కూల్ది చాలా టైట్ అయిపోయింది. అందుకనేసి అవ్వలేదమ్మా అన్నాడు. ఇంకా మళ్ళీ వద్దులే ఈరోజు ఎడైనా కుట్టేకేస్తాము ప్యాంటు, రెడీమేడ్ ఎడైనా తీసుకుందాం అనుకోండి. ఇంకా నిన్న 10 గంటలకి సార్ అయితే ఫోన్ చేసిండే మాకి, రావేంద్రకి ఎగ్జామ్ నడుస్తున్నాయమ్మా, ఇది లాస్ట్ ఎగ్జాము, కంపల్సరీగా రావాలా మీ పిల్లోడు. మొన్న చేసిండి లేండి నేను సార్కి. సార్ ఎందుకు చేసినాడంటే నేను మొన్న చేసి చెప్పినాను, సార్ మనకి స్కూల్కి రాకపోయినా వాళ్ళు రాలేదు అని వాళ్ళు వేయరు, ఎలాంటి మనకి యాక్సిడెంట్ అయిండేది కదా, కంపల్సరీగా వచ్చినట్టే వేసింటారు. అదేమంటారో తెలీదు నాకు. అటెండెన్స్ అంట. లే ఉండరు అని చెప్పు. సాల్ అవుతా ఉంటే ఇదొకటి అది ఎత్తి పెట్టు ఇది ఎత్తి పెట్టుకో అనుకోండి. అవునులే, పెద్ద ఇది చేస్తాను నువ్వు. ఇంకా రావేంద్ర అయితే నిన్న మా ఇంటి నాకు ఫోన్ చేసి సార్ చెప్పినాడు, ఇట్లా పిలుచుకొని రండమ్మా, పిల్లోనికి యాక్సిడెంట్ ఏమి వేయలేదు మేము, మామూలుగా చదువుకుంటున్నాడని. చూడండి అదేమో చేస్తాను. రేపు ఏమో డ్యాన్స్ ఉందంట, ఫేర్వెల్ ఉందంట, అందుకని అన్నీ సర్దుకుంటా ఉంది. అన్నీ ఇచ్చింది. సరే వేసుకోనికి అది కలదు. ఇంకా వేసుకుంటాను లేండి. ఇంకా రావేంద్రని అయితే మా ఇంటి ఆయన తోడుకొని పోయి స్కూల్ కాడ వదిలేసి వచ్చినాడు. నిన్న మా ఇంటైనా తోడుకొని పోయి వదిలేసి మా ఇంటైనా తోడుకొని వచ్చినాడు. ఇంకా ఈరోజు అయితే రాఘవేంద్ర నేనే పోతానమ్మా నాకేం బాగుంది అని చెప్పే. ఇంకా అందుకనేసి రాఘవేంద్రనే పోయినాడులేండి స్కూల్కి. నిన్న ఎగ్జామ్ రాసి వచ్చినాడు, ఈరోజు ఎగ్జామ్ రాసి వచ్చినాడు. ఇంకా రేపు లాస్ట్ అమ్మా. రేపు మళ్ళీ ఇంక లేవా, ఇంకో ఉన్నాయా? ఇంకేవి లేవా? ఇంకా శైలు అయితే వాళ్ళ అత్తోళ్ళ ఊరు పోయేకి ఎగిరి పడతా ఉంది. ఇంకా వాళ్ళ అత్తను ఫోన్ చేస్తానులేండి, రజా ఇస్తే పంపించాయని. ఇంకా పంపిస్తాను శైలునైతే. ఇంకా రావేంద్ర అయితే పోడు, నాకు తెలుసు వాడు ఎక్కడ పోడు అనేసి, ఇంకా నా దగ్గరే ఉంటాడు వాడైతే. ఇంకా రాసేంద్ర అయితే రాస్తాను లేదు. ఇంకా రాఘవేంద్ర అయితే రాసుకుంటున్నాడు. సార్ అదే చెప్పింది, ఇప్పుడు 9, 10 కదమ్మా మీ పిల్లోడు చదివేది, అందుకనేసే కంపల్సరీగా రావాలా అని చెప్పి. అదే 8 చదువుతున్నాడు, పాస్ అయితే 9కి పోతాడు కదమ్మా, అందుకనేసే. రాఘవేంద్ర ఇప్పుడు చెప్పాలంటే రాఘవేంద్ర ఎంత ఉండాల్సి ఉండింది? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతా. రాఘవేంద్ర ఫస్ట్ బెంగళూరులో 4వ క్లాస్ చదువుతా ఉండే. మేము ఆడ స్కూల్ మానేసి ఈడికి వస్తాం కదా, ఫస్ట్ మళ్ళీ 2వ క్లాస్ నుంచి ఈడు చదివినాడు. అందుకని 2-3 స్కూలు మనకి పోయినాయి లేండి రాఘవేంద్రకి. లేకపోతే 1 ఏజ్కి ఇప్పుడు అంత ఉండాల్సి ఉండే. 2 క్లాసులు 3 క్లాసులు మిస్ అయింది, తగ్గిచ్చేస్తే. అందుకే రాఘవేంద్రకి ఇంత పాపం వెనక నుంచి చదువుతా ఉన్నాడు. మనం కన్నడ నుంచి వస్తాం కదా, అప్పుడు మనకు తెలుగునే తెలియదు, అందుకు వాళ్ళకి అట్లా వస్తుంది. అసలు తెలుగు కొంచెం కూడా వస్తానులే మా పిల్లోళ్ళకి, ఇక్కడికి వచ్చే నేర్చుకున్నారు. శైలునైతే ఈడే వేసినాం లేండి స్కూల్కి. శైలునైతే ఎక్కడ వేయలే, అక్కడ నేను బాల్వాడి చదివింటి కాబట్టి కరెక్ట్గా చేరినా నేను. వాడు ఆడే 4వ క్లాసు, బెంగళూరులోనే 4వ క్లాస్ చదివిండే. ఇంకా ఈడికి వచ్చినాక ఇంక అంత అయింది.
అందుకే వాడు వెనక ముందర వీడికి కొంచెం అట్లుంది. అన్న అంగన్వాడీలో చదివినాడు, మళ్ళీ స్కూల్కి పోయినాడు, 4వ క్లాస్ వరకు చదివినాడు ఆడ. ఆడు ఉన్నింటే ఇంతకి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పోతా ఉండే రావేంద్ర. అవును. ఇంకా అదే మీకు డౌట్ ఉంటుంది, రావేంద్రకి అన్ని సంవత్సరాలు ఉంది కదా ఏమి ఇంత చదువుతున్నాడు అనుకుంటారేమో, అందుకే చెప్తాను. మేము బెంగళూరు ఇడిచి ఆంధ్రాకి వచ్చింది, అప్పుడు చేసినాంలేండి. ఇంకా కూరగాయలు అయితే అన్నీ తీసుకొచ్చేసినాను. శైలు రాయడా వచ్చింది. ఇంకా అన్ని చూడు కూడా అది కట్ చేద్దాంలే. ఇంకా కూరగాయలు అయితే అన్ని ఎత్తుకొచ్చినాను, ఇంకా అన్నీ సర్దుకోవాలా. ఇంకా బీరు వండి పెట్టి ఇంకా క్యారెట్ ఉంది, వంకాయలు ఉన్నాయి అందుకే తేలేదు. ఇంకా పచ్చిమిరపకాయలు ఏం లేవు, టమాటాలు ఉన్నాయి సంత రోజు తెచ్చుకుంటాను. ఇంకా అన్నానికి అయితే ఒక గ్లాస్ పెట్టేస్తాను లేండి, పిల్లలు తింటారు. ఇంకా నేను ఇవన్నీ సర్దేసి రెడీ అయిపోతాను. యాడికి రెడీ అవుతాను, యాడికి లేదులేండి అట్లా చెప్తాను నేను. దోసపిండి అయితే అయిపోయా పొద్దున్నేనే, ఇంకా దోసపిండికి నానబెట్టుకోవాలా. ఇంకా ఒక విషయం అయితే చెప్పేది మర్చిపోతుంది మీకు, అదే రంజాన్ పండుగ స్టార్ట్ అయింది. రఫీ చెప్పే పొద్దున్నే పొద్దు స్టార్ట్ అయిందా యొక్క ఇస్తారు. నాకు పెద్ద కిరీటం పెద్ద కిరీటం ఇస్తారు, పెట్టుకుంటాను. బట్టలన్నీ ఎత్తుకుంటావా? అన్ని 14వ తేదీ హోలీ. అవునా, ఈ 14వ తేదా? ఇంకా ఉందిలే లీవా. ఇంకా శైలు బట్టలు పెట్టుకోండి. రేపు రెడీ అయ్యి స్కూల్కి పోతుందంట. ఆ బట్టలు ఎప్పుడు వేసుకోలేదు స్కూల్లో, ఒక్కసారి వేసుకున్నా. ఈడ బయట పోయేతోడ వేసుకొని ఉంది, స్కూల్కి ఎప్పుడు వేసుకోకపోలే. ఏమో తనకి ఇదే కావాలంటే అందుకే అదే ఎత్తుకొని ఉంది. చూసింటారులేండి చాలా వీడియోల్లో వేసుకొని ఉంది డ్రెస్ అయితే. ఇంకా రేపు అదే వీడియో కాల్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్లు, నువ్వేది వేసుకుంటాడావు నేనేది వేసుకుంటానా చూడండి. స్కూల్కి పోతే ఎంత ఎంజాయ్ ఉంటుంది, మాకు స్కూల్ లేదేం లేదు అంతేలేండి. మా అనేవారం అంతుంది, వాళ్ళ అనేవారం అట్లుంది, ఏం చేసే కయ్యలే. ఇంకా రావేంద్ర అయితే అంగడికి పోయినాడులేండి గోబీ తినాలా అని, అందుకే పోయినాడు తెచ్చేకి. సైకిల్లో పోయినాడు, తీసుకొస్తాడు కాలికల్లేవి. చాలా మంది ఉన్నారు, చూసుకొని రాలే ఇప్పుడు. ఎంత జనాలు ఉన్నారు తెలుసా వచ్చేటప్పుడు, శుక్రవారం లాక్స్ అంతా ఫుల్ చాలా మంది. ఇంకా రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ. ముస్లిమ్స్ వాళ్ళందరూ బాగా జరుపుకోండి. ఇంకా మా ఓనర్ అయితే నిన్న పొద్దున ఉల్లిగడ్డలు పల్లిము దోశ చట్నీస్ వేసుకొని పోయింది కదా, అప్పుడప్పుడు ఇస్తాను ఆ పిల్లోనికి. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది లేండి ఆ పిల్లోనికి అయితే. ఇంకా పిల్లోడు వచ్చింటే రా తిందు అంటే లేదు ఇట్లా ఒక పొద్దున్నాము ఉపాసం ఉన్నాము అని చెప్పే. అప్పుడు అర్థమైంది ఒక పొద్దు స్టార్ట్ అయిందని. పోయిన వారమే స్టార్ట్ అయింది లేండి. అదే మళ్ళీ చెప్తాను. చిన్న పిల్లోడు కూడా ఉంటారు చూడు, ఎంత గ్రేడ్ వాళ్ళు చెప్పాలంటే. వాళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళల్లా అడుగుతారంట, ఎన్ని ఉపవద్దులున్నావు ఏం చేసినావు అని అడుగుతారంట. చెప్పాలంటే చాలా గ్రేట్ అండి ముస్లిమ్స్ వాళ్ళు. ఎలాంటే చాలా ఉపాసం ఉంటారు వాళ్ళు, ఉపాసం ఉంటారు. చిన్న పిల్లోళ్ళు మా ఓనర్లు మీరేమంటారో ఏమో, చిన్న పిల్లోళ్ళు అండి ఇంత ఉంటారు పిల్లోళ్ళు. ఆ పిల్లోళ్ళు కూడా ఉపాసం ఉంటారు. నాకు అదే ఆశ్చర్యం అవుతుంది. మనం ఒక్కరోజు కూడా నీ అంతే నీకన్నా చిన్నోళ్ళు వాళ్ళు, ఇంకా వాళ్ళు ఉపాసం ఉంటారు, నమాజ్ చేస్తారు, అన్నీ చేస్తారు. నాకైతే ఆశ్చర్యం అవుతుంది ఆ పిల్లోళ్ళని చూస్తే. మనం ఒక్కరోజు ఉండలేము అట్లా. ఇంకా ముస్లిమ్స్ వాళ్ళు చాలా మంది ఉండేలేదు, కొంతమంది ఉంటారు. ఉండేవాళ్ళ గురించి చెప్తా అన్నాను. ఇంకా మా రఫీ వాళ్ళు అందరూ ఉంటారులేండి ఉపవాసాలు అయితేను. ఇంకా నేను వంట అయితే ఏమన్నా చేస్తాను, ఎక్కడ తిరిగి నాకు వంట మీదే పోతుంది ఆలోచన. ఏం చేయాలబ్బా అని పొద్దునైనా సాయంత్రం అయినా ఇదే. ఇంకా బాగా జరుపుకోండి అబ్బా. ఒక పొద్దుల నెల అయితే స్టార్ట్ అయింది, ఇంకా రంజాన్ ఇంకా నెలవేమో ఉంటుంది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా మా ఓనర్ అయితే గంజికి ఫోన్ చేసినాడు. ఇంకా నేను మా ఇంటి ఆయన పోలేదు ఈరోజు, నిన్న పోలే. ఇంకా రేపేమన్నా పోతాడేమో తెలీదు. రోజు గంజికి వస్తారులేండి ఆడ, భలే ఉంటుంది. ఏమో తెలీదు మా
ఇంకా మా ఓనర్ వాళ్ళు ఏమి ఇస్తారో మాకు తెలీదు. ఒక్కోసారి ఒకటి ఇస్తారులేండి, ఒకసారి 2 సార్లు అండాలు ఇచ్చినారు. నేను 6 చీరలో 7 చీరలు తీసినాను వాళ్ళ దగ్గర. పండుగకి చీరలు ఇస్తారు, డబ్బులు ఇస్తూ ఉండారు. 2 ఏళ్ళ నుంచి డబ్బులు ఇస్తూ ఉండారు, మీకు ఏది కావాలో అది తీసుకోండి అనేసి. ఇంక ఈసారి ఏమి ఇస్తారో తెలీదు, చూడాలి. మగవాళ్ళకైతే ఒక జత బట్టలు పెట్టి 500 ఇస్తారు మా ఫ్యాక్టరీలో. ఇంకా మా దాంట్లో చూడాలి లేడీస్కి ఏమి ఇస్తారో తెలీదు, చూద్దాం ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది, చూస్తాండండి. ನಿಂಗೂ ಅದೇ ಇನ್ನೇನು ತತ್ತಾರೆ ನಿನಗೆ ಸ್ಪೆಷಲ್ ಆಗಿ ತತ್ತಾರೆ ಏನಾದ್ರು పానీపూరి తెస్తాడు నువ్వు చెప్పలేదు కదా. నేను గోబీ చెప్పాను మళ్ళా నాకు పానీపూరి ఇష్టం కదా, చాలా సార్లు పానీపూరి కదా. నువ్వు చెప్పలేదు పడితే అలేదు. ఎంత రావు 80 రే 25 రూపాయలు అది ఒక్కొక్కటి. మమ్మీ ఒక్కటే 80 అనుకోండి. చికెన్ తెస్తామంటే ఇది ఉంది చూడు, ఇది అన్నీ చెడగొడుతుంది. చికెన్ చూడండి ఫ్రెండ్స్, 70 రూపాయలు అయింది దీనికి. అదే దాని బదులు చికెన్ తెస్తామంటే ఇది వద్దు అంటుంది. అందుకే గోబీ తెప్పించిన. ಯಾವಾಗ ಚಿಕನ್ ಅದೇ ಚಿಕನ್ ತಿನ್ಬೇಡ ನೀನು ಯಾವಾಗ. ಸರಿಕೆ ಕನ್ಪಿಲ್ಲ. ಅದು ಗೈಡ್ ಜಿರಾಕ್ಸ್ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ವಿಡಿಯೋದಲ್ಲಿ. ಅದೇ ಹಾಂ 3 ಮಂತ್ಸ್ಗೆ ಗೈಡು. 3 ಮಂತ್ಸ್ ಕೊಟ್ಟಿದ್ರೆ ಅದಕ್ಕೆ ಗೈಡಾ? ಫೋನ್ ಐತಲ್ಲ, ನಾನು ಹೆಂಗೆ ಬರೀತಿದ್ದೀನಿ ನಂಗೆ మా ఇంటైనా వచ్చి ఎగ్ రైస్ చేసినట్లేండి ఇప్పుడే. ఇప్పుడు వేడిగా రండి ఫ్రెండ్స్ తిందాము ఎగ్ రైస్. అయితే అన్నం చేసి పెట్టింది, వచ్చి ఎగ్ రైస్ చేసేసాము అంతే. ఇంకా మేమందరూ కూర్చున్నాం తినే, సినిమా చూసుకొని పందెం పొడి. The next day. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఫ్యాక్టరీకి అయితే రెడీ అయిపోయినాను. ఇంకా ముద్దకైతే పెట్టినానులేండి. ఇంక ఇది అన్నం అయితే చేసినాను. ఇంకా ఇది దీన్ని ఏమంటారు, కూరగాయలకి అయితే పోయింది కదా. ఇంకా ముక్కరుజొన్న అయితే తెచ్చింది. ఇంకైతే అవన్నీ ఉడకబెట్టినాను లేండి. ఇంకా పెసలు అయితే నానబెట్టింది నైట్. పెసల పులుసు అయితే చేసినాను, పెసలు సారు. ఇంకా దోసపిండి అయితే అయిపోయింది, అందుకే దోసపిండి అయితే వేసినాను. ఇంకా శైలు అయితే రెడీ అయిందిలేండి స్కూల్కి, ఫేర్వెల్ స్కూల్లో. అందుకనిసే ఇంకా శైలు అయితే రెడీ అయింది. ఇంకా ఫోటో అయితే పంపించిండారు 10th క్లాస్ వాళ్ళకోసము. ఇంకా ఆడ సంవత్సరం 10th క్లాస్ వాళ్ళకైతే డబ్బులు ఇచ్చి పంపిస్తే కొంచెం ఇది చేస్తారులేండి గ్రాండ్గా. ఇంకా ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాను నేను. ఇంకా ముద్ద ఎత్తుకోపోయింది కదా, 2 ముద్దలు తిన్నాము, ఇంకొక ముద్ద అయితే ఉండే. మా ఇంటైనా మధ్యాహ్నం తినేక అవుదు, ఇంకా రొంత పెరుగు తెచ్చిస్తాను పిసికి ఇవి అని చెప్పినాడు. ఇంక అందుకనిసే ఇంకా సంగటి అయితే పిసికేసి ఇంకా 2 పెరుగు ప్యాకెట్లు వేసి పెట్టినానులేండి, తాగేసినాము. మధ్యాహ్నం అయితే అన్నం తినలేదు, ఇంక అట్లే ఉండిపోయినాము. ఇంకా కోతులు వచ్చింటే కోతులకైతే అన్నం పెట్టేసినాయి. పోయిన ఎప్పుడు ఉంటాయిలేండి కోతులు మా ఫ్యాక్టరీ దగ్గర. ఇంకా అన్నం పడేసేది ఎందుకు అనేసి కోతులకైతే వేసేసినాను. కోతులు అయితే నేనేసింది. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి బా. ఇంకా చల్లగా అయితే తాగుతా ఉన్నాను నేను, ఎండ ఫుల్గా ఉంది అని చెప్తా ఉన్నాను. ఇంకా చాలామంది ఇట్లే తాగండి చేసుకొని, బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది, ఎండాకాలం కదా అందుకనిసే బాగుంటుంది కొంచెము. ఇంకా మా ఇంటైన అయితే పిలిచినాను, వస్తున్నాడు తాగేకి. నీళ్ళు అయితే అయిపోయిందిలేండి క్యాన్లో, అదే చెప్తున్నాడు నీళ్ళు అయిపోయింది అనేసి. ఇంకా మా ఇంటైన బండ్లపై తీసుకొని వస్తాడులేండి తాగేకైతే. ఇంకా నైట్ అయితే ఇంకా నూడిల్స్ అయితే తెచ్చినాడు మా ఇంటైన. ఇంకా బట్టలు వేస్తున్నాను, పిల్లలు మోటార్ అయితే వేసిండ్రి. ఇంక అట్లే వాషింగ్ మిషన్ పెట్టేయండి, వేసేస్తాను బట్టలు అని చెప్పుతుంది. మళ్ళీ ఎందుకు మోటార్ వేసేది అనేసి
అది పైపు కింద నుంచి ఈడ్చుకొని రావాలి కదండి, అందుకనిస్తే ఇంకా బట్టలు అయితే వేసుకొని వేస్తాను. ఇంకా రేపు ఎట్లున్న అందరూ స్నానం చేస్తాం కదా, అందుకనిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీను.